నెక్స్ట్ 11th బిట్ చూడండమ్మా. ఇఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు సి అండ్ బి క్రాస్ సి ఈక్వల్ టు ఏ, దెన్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ అండ్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్. చూడమ్మా, దీని నుండి ఏ బార్ పర్పెండిక్యులర్ టు సి బార్ రాయొచ్చు, బి బార్ పర్పెండిక్యులర్ టు సి బార్ రాయొచ్చు. అంటే ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఆర్ ఆర్థోగోనల్. ట్వెల్త్ వన్ చూడండమ్మా. ఇఫ్ ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 3c బార్ ఈక్వల్ టు 0 బార్ అండ్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్, దెన్ ఎల్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 3c బార్ ఈక్వల్ టు 0 బార్. ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్. చూడమ్మా, దీన్ని ఇలా రాస్తున్నాను. ఏ బార్ ప్లస్ 2b బార్ ఈక్వల్ టు మైనస్ 3c బార్. బి బార్తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నానమ్మా బోత్ సైడ్స్. ఏ బార్ ప్లస్ 2b బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మైనస్ 3c బార్ క్రాస్ బి బార్. చూడమ్మా, దీన్ని ఎలా రాసుకోవచ్చాము. ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ 2 ఆఫ్ బి బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 3 ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్. అంటే వాల్యూ చూడమ్మా, ఈ వాల్యూ మనకి బి బార్ క్రాస్ బి బార్ 0, అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 3 ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ని బోత్ సైడ్స్ ఏ బార్తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తానమ్మా. ఏ బార్ ప్లస్ 2b బార్ ఈక్వల్ టు మైనస్ 3c బార్. బోత్ సైడ్స్ ఏ బార్తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాను. ఏ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ 2 ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు మైనస్ 3 ఆఫ్ సి బార్ క్రాస్ ఏ బార్. ఇదిగోండమ్మా, ఏ బార్ క్రాస్ ఏ బార్ 0, టూ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్, అంటే దీన్ని ఇలా రాస్తున్నాం మైనస్ 2 ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మైనస్ 3 ఆఫ్ సి బార్ క్రాస్ ఏ బార్. అంటే చూడమ్మా, వాల్యూ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2/3 ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి బార్ క్రాస్ ఏ బార్. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఎంత ఉందమ్మా, 3 ఇంటూ బి బార్ క్రాస్ సి బార్. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 2/3 ఆఫ్
3 into b bar cross c bar equal to c bar cross a bar. 3 క్యాన్సిల్ అయిపోయింది. 2 of b bar cross c bar equal to c bar cross a bar. ఈ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ బార్ క్రాస్ బి బార్ అంటే 3 of b bar cross c bar ప్లస్ b bar cross c barని యాజ్ ఇట్ ఈస్గా రాశాను. c bar cross a bar అంటే ప్లస్ 2 of b bar cross c bar ఈక్వల్ టు l of b bar cross c bar. అంటే చూడమ్మా 6 of b bar cross c bar ఈక్వల్ టు l of b bar cross c bar అంటే l ఈక్వల్ టు 6. నెక్స్ట్ 13 చూడమ్మా. లెట్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ బి 3 వెక్టార్స్ సాటిస్ఫైయింగ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 2a బార్ క్రాస్ సి బార్. కామా మోడ్ ఏ బార్ ఈక్వల్ టు మోడ్ సి బార్ ఈక్వల్ టు 1. mod a bar equal to mod c bar equal to 1. mod b bar equal to 4 and b cross c equal to root 15. b cross c mod b cross c equal to root 15. If b bar minus 2c bar equal to lambda a bar, then lambda is. చూడమ్మా mod b bar cross c bar equal to root 15 అంటే mod b mod c sin theta equal to root 15. mod b value 4, mod c value 1. 4 sin theta equal to root 15 అంటే sin theta equal to root 15 by 4. దీన్ని బట్టి cos theta వాల్యూ ఎంత వస్తుంది మనకి? cos theta equal to 1/4. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నాం అనుకోండి. theta root 15 4 1 cos theta equal to 1/4. నెక్స్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 2a బార్ క్రాస్ సి బార్. దీన్ని ఇలా రాస్తున్నానమ్మా. ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ 2c బార్గా రాశాను. ఆ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చాం అనుకోండి. ఏ బార్ క్రాస్ బి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ 2c బార్ ఈక్వల్ టు 0 అంటే ఏ బార్ క్రాస్ బి మైనస్ 2c బార్ ఈక్వల్ టు 0. చూడమ్మా దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? బి బార్ మైనస్ 2c బార్ ప్యారలల్ టు ఏ బార్ అంటే బి బార్ మైనస్ 2c బార్ ఈక్వల్ టు సమ్ ల్యాండా ఇంటూ ఏ బార్. ఇక ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయిద్దమ్మా. బోత్ సైడ్స్ మోడ్లెస్ అప్లై చేస్తున్నాను. mod b bar minus 2c bar equal to lambda into mod a bar. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి. mod b స్క్వేర్ మైనస్ 4 b dot to c ప్లస్ 4 mod c స్క్వేర్ ఈక్వల్ టు lambda స్క్వేర్ ఇంటూ 4 mod a స్క్వేర్. చూడమ్మా mod b అంటే వాల్యూ మనకి 4, mod c అంటే వాల్యూ 1. 4 స్క్వేర్ 16 ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ b డాట్ c mod b mod c
cos theta ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ ఇంటూ మోడ్ ఏ స్క్వేర్ అంటే 1. చూడమ్మా 20 minus 4 into 4 into 1 cos theta వాల్యూ 1/4 ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్. 4 క్యాన్సిల్ అయిందమ్మా. లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు 16 అంటే లాంబ్డా ఈక్వల్ టు 4. If alpha comma beta are roots of the equation x square plus 2x plus 5 equal to 0. Alpha comma beta are the roots of the equation x square plus 2x plus 5 equal to 0. A bar equal to alpha plus beta I plus alpha beta j. B bar equal to alpha beta I bar plus alpha plus beta j bar plus alpha square beta square plus alpha square plus beta square k bar. Then A bar cross B bar equal to చూడమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే -2. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ అంటే 5. నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అంటే వాల్యూ చూడమ్మా -2 స్క్వేర్ 4 -2 ఇంటూ 5 10 వాల్యూ -6. దీనిని బట్టి ఏ బార్ అనే వెక్టర్ ఎలా వస్తుంది మనకి ఆల్ఫా ప్లస్ బీటా -2i ఆల్ఫా బీటా ప్లస్ 5j. బీ బార్ అనే వెక్టర్ ఎలా వస్తుందమ్మా ఆల్ఫా బీటా 5i ఆల్ఫా ప్లస్ బీటా -2j ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -6 కే బార్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడమ్మా ఏ బార్ క్రాస్ బీ బార్. ఏ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్ టు i j k -2 5 0 5 -2 -6 I into -30 -j into 12 plus k into 4 -25 అంటే -30i -12j -21k. Next 15. If x bar and y bar are two non-collinear vectors and triangle ABC with sides ABC satisfying 20a minus 15b x bar plus 15b minus 12c y bar plus 12c minus 20a x cross y bar equal to 0 bar, then the triangle ABC is. చూడమ్మా మనకి ఇచ్చింది 20a minus 15b x bar plus 15b minus 12c y bar plus
12c minus 20a x cross y equal to 0 bar. Then the triangle ABC అన్నారు. చూడమ్మా, x bar comma y bar comma x bar cross y bar are non coplanar vectors. x bar comma y bar comma x bar cross y bar are non coplanar vectors. ఇవి నాన్ కోప్లానార్ వెక్టార్స్ కాబట్టి కంపల్సరీగా కోఎఫిషియెంట్స్ అనేవి జీరోకి ఈక్వల్ అవ్వాలి. జీరోకి ఈక్వల్ చేసామనుకోండి, 20a మైనస్ 15b ఈక్వల్ టు 0, 15b మైనస్ 12c ఈక్వల్ టు 0, 12c మైనస్ 20a ఈక్వల్ టు 0. అంటే చూడమ్మా, a by 15 ఈక్వల్ టు b by 20, b by 12 ఈక్వల్ టు c by 15, c by 20 ఈక్వల్ టు a by 12. అంటే a by 3 ఈక్వల్ టు b by 4, b by 4 ఈక్వల్ టు c by 5, c by 5 ఈక్వల్ టు a by 3. అంటే టోటల్గా రిలేషన్ ఇలా రాస్తున్నానమ్మా, a by 3 ఈక్వల్ టు b by 4 ఈక్వల్ టు c by 5 ఈక్వల్ టు సమ్ ల్యాండా అనుకున్నాం అనుకోండి. a ఈక్వల్ టు 3 ల్యాండా, b ఈక్వల్ టు 4 ల్యాండా, c ఈక్వల్ టు 5 ల్యాండా. అంటే చూడమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 9 ల్యాండా స్క్వేర్ ప్లస్ 16 ల్యాండా స్క్వేర్ ఈక్వల్ టు 25 ల్యాండా స్క్వేర్. అంటే సి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ 16 చూడమ్మా, 2 pairs a bar comma b bar and c bar comma d bar each determines a plane, then the planes are parallel if. చూడమ్మా, the plane determined by a bar comma b bar is a bar cross b bar. Similarly, the plane determined by c bar comma d bar is c bar cross d bar. ఈ 2 ప్లేన్స్ ప్యారలల్గా ఉండాలి అన్నారమ్మా. ప్యారలల్గా ఉండాలంటే కండిషన్ ఏంటిది? 1 and 2 ప్యారలల్ ఇఫ్ a bar cross b bar cross c bar cross d bar equal to 0. Next 17, the vector equation of the line passing through the point I bar minus 2j bar plus k bar and perpendicular to the vector 2I bar minus 3j bar minus k bar comma I bar plus 4j bar minus 2k bar is. చూడమ్మా, పాసింగ్ త్రూ పాయింట్ని ఏ బార్ అనుకుంటున్నానమ్మా, I bar minus 2j bar plus k bar. పర్పెండిక్యులర్ టు ద వెక్టార్స్, ఫస్ట్ వెక్టార్ని b బార్ అనుకుంటున్నాను, సెకండ్ వెక్టార్ని c బార్ అనుకుంటున్నాను. 2I bar minus 3j bar minus k bar. c బార్ అనే వెక్టారు I బార్
ప్లస్ 4j బార్ మైనస్ 2k బార్. చూడమ్మా బీసీ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండే వెక్టర్ ఏమైంది? బి బార్ క్రాస్ సి బార్. I j k 2 minus 3 minus 1 1 4 minus 2. I bar of 6 plus 4 minus j bar of minus 4 plus 1 plus k bar of 8 plus 3. అంటే చూడమ్మా వెక్టారు I bar of 10 plus j bar of 3 plus k bar of 11. బీసీలకు పర్పెండిక్యులర్గా ఉంటూ ఏ గుండా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ త్రూ ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు బి బార్ కామా సి బార్ ఈజ్ r bar equal to a bar plus t of b bar cross c bar. a bar అంటే వెక్టారు I bar minus 2j bar plus k bar plus some t into b bar cross c bar వెక్టారు 10i bar plus 3j bar plus 11k bar. చూడమ్మా 18th equation of the plane containing the lines r bar equal to I bar minus 2j bar plus k bar plus t of I bar plus 2j bar minus k bar. Second line r bar equal to I bar plus 2j bar minus k bar plus s of I bar plus j bar plus 3k bar is. చూడమ్మా ప్లేన్ మీద ఈ రెండు లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఇది ప్లేన్గా తీసుకున్నాను. ప్లేన్ మీద 2 లైన్స్ ఇలా ఉన్నాయి. ఈ 2 లైన్స్ కలిగి ఉన్న ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ప్లేన్ నార్మల్ అనేది ఈ 2 లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ప్లేన్ యొక్క నార్మల్ అనేది ఈ 2 లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లైన్లో ఉన్న వెక్టారు ప్లేన్ యొక్క వెక్టారు ఈక్వేషను డాట్ ప్రోడక్ట్ వేస్తే 0 రావాలి. అంటే చూడమ్మా ఆప్షనల్ వెరిఫికేషన్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? r bar డాట్ 7i minus 4j minus k equal to 14. చూడమ్మా ఫస్ట్ లైన్లో ఉన్న వెక్టారు ప్లేన్ వెక్టారు పర్పెండిక్యులర్గా ఉండాలి. ప్లేన్ వెక్టార్ అంటే ప్లేన్ యొక్క నార్మల్. డాట్ ప్రోడక్ట్ వేస్తున్నాను మీ రెండింటికి. 7 minus 8 plus 1 equal to 0 సాటిస్ఫై అయింది. సెకండ్ లైన్ కూడా సేమ్ పర్పెండిక్యులర్గానే ఉండాలి. 7 minus 4 minus 3 0 పర్పెండిక్యులర్గానే ఉంది. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 19 the unit vector perpendicular to the lines x plus 1 by 3 equal to y plus 2 by 1 equal to z plus 1 by 2. అండ్ సెకండ్ లైన్ చూడమ్మా x minus 2 by 1 equal to y plus 2 by 2 equal to z minus 3 by 3. చూడమ్మా ఈ రెండు లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ రాస్తున్నాను. I j k 3 1 2 1 2 3. I bar of 3 minus 4 minus j bar of 9 minus 2 plus k bar of 6 minus 1 minus I bar minus 7j bar plus 5k bar.
మనల్ని అడిగింది ఏంటిది యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ చూడండమ్మా, -i -7j + 5k by square root of 1 + 49 + 25 అంటే -i బార్ -7j బార్ + 5k బార్ by 5√3. If a bar is a non-zero vector and a bar dot b bar equal to a bar dot c bar, comma a bar cross b bar equal to a bar cross c bar, then చూడమ్మా దీన్ని ఎలా రాస్తున్నాను, a bar dot b bar minus a bar dot c bar equal to 0 అంటే a bar dot b bar minus c bar equal to 0 అంటే a bar perpendicular to b bar minus c bar అయినా అవ్వాలి ఆర్ b bar equal to c bar అయినా అవ్వాలి. సెకండ్ చూడమ్మా, a bar cross b bar minus a bar cross c bar equal to 0 అంటే a bar cross b bar minus c bar equal to 0. దీన్ని బట్టి a bar parallel to b bar minus c bar అయినా అవ్వాలి లేదా b bar equal to c bar అయినా అవ్వాలి. చూడమ్మా, ఫస్ట్ పర్పెండిక్యులర్ అన్నాము, సెకండ్ ప్యారలల్ అన్నాము కాబట్టి కాంట్రడిక్షన్ వస్తుంది. కంపల్సరీగా b bar equal to c bar అవ్వాలి. దేర్ఫోర్ b bar equal to c bar. First one, if a bar and b bar are vectors in a space given by a bar equal to I bar minus 2j bar by 5, b bar equal to 2I bar plus j bar plus 3k bar by 14, then the value of 2a bar plus b bar dot a bar cross b bar cross a bar minus 2b bar. చూడమ్మా, mod a ఈక్వల్ టు 1 mod b ఈక్వల్ టు 1 ఈ రెండు యూనిట్ వెక్టర్స్. a డాట్ b ఈక్వల్ టు 2 మైనస్ 2 by √5 √14 0. Next, a bar cross b bar cross c bar equal to a dot c into b bar minus a dot b into c bar. ఇది ఫార్ములా. ఫస్ట్ ఈ వాల్యూని సింప్లిఫై చేస్తున్నానమ్మా. a bar cross b bar cross a bar minus 2b bar equal to minus of a bar minus 2b bar cross a bar cross b bar. చూడమ్మా దీన్ని ఎలా రాస్తున్నాను, మైనస్ ఆఫ్ a bar cross b bar plus 2b bar cross a bar cross b bar. ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నానమ్మా. మైనస్ ఆఫ్ ఏ డాట్ బి ఇంటూ ఏ బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ డాట్ ఏ ఇంటూ బి బార్. నెక్స్ట్ సేమ్ ఫార్ములా ప్లస్ 2b డాట్ బి ఇంటూ ఏ బార్
minus 2 b bar dot a bar into b bar. a dot b వాల్యూ 0 కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోయింది, మనకి ఈ వాల్యూ 0 అయిపోయింది. మోడ్ ఏ వాల్యూ 1, ఏ డాట్ ఏ 1, మోడ్ బి వాల్యూ 1, బి డాట్ బి 1, అంటే రిమైనింగ్ మనకి వాల్యూ బి బార్ ప్లస్ 2a బార్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ చూడండమ్మా, 2a బార్ ప్లస్ b బార్ డాట్ a బార్ క్రాస్ b బార్ క్రాస్ a బార్ మైనస్ 2b బార్. దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది, b బార్ ప్లస్ 2a బార్ వచ్చింది. అంటే 2a బార్ ప్లస్ b బార్ డాట్ b బార్ ప్లస్ 2a బార్. అంటే చూడమ్మా 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 4a డాట్ b, అంటే వాల్యూ 4 ప్లస్ 1 5. r bar dot I bar into r bar cross I bar plus r bar dot j bar into r bar cross j bar plus r bar dot k bar into r bar cross k bar. చూడమ్మా ఫస్ట్ది ఈ వాల్యూ సింప్లిఫై చేద్దాము. ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆర్ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు ఎక్స్, ఐతో డాట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఆర్ క్రాస్ ఐ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ క్రాస్ ఐ. ఐ క్రాస్ ఐ 0, జే క్రాస్ ఐ మైనస్ కే into y, k cross I j into z. అంటే వాల్యూ చూడమ్మా, zj బార్ ప్లస్ మైనస్ yk బార్. r bar dot I bar into r bar cross I bar equal to x into zj bar minus yk bar. అంటే దీని వాల్యూ xzj బార్ మైనస్ xyk బార్. నెక్స్ట్ సెకండ్ వాల్యూ సింప్లిఫై చేద్దామమ్మా. ఆర్ డాట్ జే ఈ వాల్యూ y వస్తుంది. ఆర్ క్రాస్ జే వాల్యూ xi బార్ प्लस yj बार प्लस zk बार क्रॉस j. I क्रॉस j అంటే వాల్యూ k xk बार, j क्रॉस j 0, k क्रॉस j అంటే మైనస్ i మైనస్
జెడ్ ఐ బార్. చూడమ్మా, ఆర్ డాట్ జే ఇంటూ ఆర్ క్రాస్ జే ఈక్వల్ టు XY K bar minus YZ I bar. Next, R dot K value చూడండమ్మా, Z. R cross K చూడండి, XI bar plus YJ bar plus ZK bar cross K bar. I cross K అంటే మైనస్ J. J cross K అంటే I. R dot K into R cross K equal to minus XZ J plus YZ I. చూడమ్మా, ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాను. R dot I into R cross I plus R dot J into R cross J plus R dot K into R cross K equal to first value XZJ minus XYK, second value plus XYK minus YZI, third value minus XZJ plus YZI. ఇదిగోండమ్మా, ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది, YZI క్యాన్సిల్ అయింది, 0. థర్డ్ వన్ చూడమ్మా, గివెన్ mod A equal to mod B equal to 1, mod A plus B equal to √3. If C bar is a vector such that C bar minus A bar minus 2B bar equal to 3 of A cross B, then C dot B equal to చూడమ్మా, mod A వాల్యూ mod B వాల్యూ 1 ఇచ్చారు మనకి. mod A bar equal to mod B bar equal to 1, mod A bar plus B bar equal to √3. మనకిచ్చిన కండిషన్ చూడమ్మా, C bar minus A bar minus 2B bar equal to 3 of A bar cross B bar. C dot B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఈ కండిషన్ని సింప్లిఫై చేస్తున్నానమ్మా. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి, mod A స్క్వేర్ ప్లస్ mod B స్క్వేర్ ప్లస్ 2A డాట్ B ఈక్వల్ టు 3. mod A అన్నా mod B అన్నా 1, కాబట్టి 2A డాట్ B ఈక్వల్ టు 1 ప్లస్ 1. A dot B equal to 1/2. నెక్స్ట్ ఈ కండిషన్ని సింప్లిఫై చేస్తున్నానమ్మా. దీనికి బోత్ సైడు డాట్ B చేస్తున్నాను. C bar మైనస్ A bar మైనస్ 2B bar ఇంటూ డాట్ B bar ఈక్వల్ టు 3 of A cross B డాట్ B. చూడమ్మా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, C bar డాట్ B bar మైనస్ A bar డాట్ B bar మైనస్ 2 mod B స్క్వేర్ ఈక్వల్ టు 0. A క్రాస్ B అనేది Bకి పర్పెండిక్యులర్గా ఉంటుంది.
అంటే సి డాట్ బి ఏ డాట్ బి వాల్యూ 1/2 మైనస్ మోడ్ బి వాల్యూ 1 అంటే సి డాట్ బి ఈక్వల్ టు 5/2. ఫోర్త్ వన్ చూడమ్మా, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ కే బార్, ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ కే బార్, బి బార్ ఈక్వల్ టు i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్ and c బార్ ఈక్వల్ టు 4i బార్ మైనస్ 3j బార్ ప్లస్ 7k బార్, then the vector r bar satisfying the condition r bar cross b bar equal to c bar cross b bar and r bar dot a bar equal to 0. చూడమ్మా, దీన్ని ఇలా రాస్తున్నాను, r bar minus c bar క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ యువతలో తీసుకొచ్చాను, క్రాస్ బి బార్ కామన్ తీసాను. అంటే ఆర్ బార్ మైనస్ సి బార్ ప్యారలల్ టు బి బార్, ఆర్ బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు సమ్ టీ ఇంటూ బి బార్, ఆర్ బార్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ టీబీ బార్, ఆర్ డాట్ ఏ ఈక్వల్ టు 0 అన్నాడమ్మా. ఆర్ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0 అంటే ఆర్ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ టీబీ బార్ డాట్ ఏ బార్. ఈ వాల్యూ 0 కాబట్టి 0 ఈక్వల్ టు సి బార్ డాట్ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ డాట్ ఏ బార్, అంటే టీ ఈక్వల్ టు మైనస్ సి బార్ డాట్ ఏ బార్ బై బి బార్ డాట్ ఏ బార్. టీ వాల్యూ చూడండి అమ్మా, మైనస్ సి డాట్ ఏ 8 ప్లస్ 7 బై బి డాట్ ఏ 2 ప్లస్ 1 అంటే మైనస్ 15/3 మైనస్ 5. దేర్ ఫోర్ ఆర్ బార్ ఈక్వల్ టు సి బార్ అంటే 4i మైనస్ 3j ప్లస్ 7k మైనస్ 5 ఇంటూ బి బార్ అంటే i ప్లస్ j ప్లస్ k. చూడమ్మా, మైనస్ i మైనస్ 8j ప్లస్ 2k. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా, లెట్ ఏ బార్ ఈక్వల్ టు మైనస్ i మైనస్ k, లెట్ ఏ బార్ ఈక్వల్ టు మైనస్ i మైనస్ k, b bar equal to minus i plus j and c bar equal to i plus 2j plus 3k. B, three given vectors. If r bar is a vector such that r bar cross b bar equal to c bar cross b bar and r dot a equal to 0, then r dot b equal to చూడమ్మా, దీన్ని ఎలా రాస్తున్నాను, ఆర్ బార్ మైనస్ సి బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0 అంటే ఆర్ బార్ మైనస్ సి బార్
parallel to B bar అంటే some T into B bar. R bar equal to C bar plus TB bar. R dot A equal to 0 అంటే C bar plus TB bar dot A bar equal to 0. వాల్యూ చూడమ్మా, C bar dot A bar plus T bar dot TB bar dot A bar equal to 0. T equal to minus C dot A by B dot A. C dot A వాల్యూ చూడండమ్మా, -1 -2 -3 -1 -3 by B dot A వాల్యూ చూడమ్మా 1 అంటే వాల్యూ 4. నెక్స్ట్ R వాల్యూ చూడమ్మా, R బార్ ఈక్వల్ టు C బార్ I ప్లస్ 2J ప్లస్ 3K ప్లస్ 4 ఇంటూ B బార్ -I ప్లస్ J అంటే -3I ప్లస్ 6J ప్లస్ 3K. R డాట్ B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. R బార్ డాట్ B బార్ ఈక్వల్ టు 3 ప్లస్ 6 9. నెక్స్ట్ 6th one, ఇఫ్ R bar cross B bar equal to C bar cross B bar, R dot A equal to 0. A bar equal to 2I plus 3J minus K. B bar equal to 3I plus J plus K. C bar equal to I plus J plus 3K. Then R bar equal to, చూడమ్మా సేమ్ R bar minus C bar cross B bar equal to 0. R bar minus C bar equal to TB bar. R bar equal to C plus TB bar. R dot A equal to 0 అన్నారమ్మా, అంటే R dot A equal to C dot A plus T into B dot A అంటే 0 equal to C dot A plus T into B dot A. T equal to minus of C dot A by A dot B. చూడమ్మా C dot A వాల్యూ 2 3 minus 3 2 3 minus 3. A dot B వాల్యూ 6 3 minus 1 అంటే -2 by 8 -1 by 4. ఇక R వాల్యూ కాలిక్యులేట్ చేద్దాం. R ఈక్వల్ టు C బార్ ప్లస్ I ప్లస్ J ప్లస్ 3K -1 by 4 ఆఫ్ B బార్ 3I ప్లస్ J ప్లస్ K. అంటే చూడమ్మా 1 by 4 ఆఫ్ 4I ప్లస్ 4J ప్లస్ 12K మైనస్ 3I మైనస్ J మైనస్ K. అంటే 1 by 4 ఆఫ్ I ప్లస్ 3J ప్లస్ 11K.